Hello friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, in today's lesson we are going to learn present perfect continuous tense. ఫ్రెండ్స్ ఈరోజు లెసన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఒకటే యూసేజ్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ వెల్, చాలా సులభం కూడా. సో దీంట్లో ఈ యొక్క టెన్స్ని చూడడానికంటే ముందుగా మనం సిన్స్ ఫర్ అనేటువంటి రెండు పదాల గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పదాలని అక్కడ మనం ఉపయోగిస్తాం కాబట్టి దీస్ టూ వర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్ టెన్స్ ఎఫెక్టివ్లీ. ఈ యొక్క టెన్స్ని కరెక్ట్గా మనం నేర్చుకోవాలంటే ఈ యొక్క రెండు పదాల యొక్క అర్థాలు కూడా మనకి తెలిసి ఉండాలి. సో డియర్ ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. దానికంటే ముందుగా నా వీడియోస్ని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా టాపిక్లోనికి వెళ్దాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే మేజర్గా ఒకటే స్ట్రక్చర్ కానీ ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి. థర్డ్ పర్సన్ సింగులర్ కాని వాటికేమో ఇక్కడ హ్యావ్ ఉంటుంది, థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఏమో ఇక్కడ హ్యాజ్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సరే, మిగతా స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడైతే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. సో ఈ రెండు స్ట్రక్చర్స్కి మధ్యలో తేడా ఏంటంటే ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇక్కడ హ్యావ్ ఉంది, రైట్. ఇక్కడనేమో హీ షీట్లు వచ్చినప్పుడు హ్యాజ్ ఉపయోగిస్తాం, ఇక్కడ ఐ వి యూ దే అటువంటివి వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాం, రైట్. అది మనకు తెలుసు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెన్స్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే ఒక పని గతములో ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతూ ఉండి భవిష్యత్తులో కూడా కొనసాగడానికి అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను 13 సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను. నేను ఇంగ్లీష్ బోధించడం అనేది 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, ప్రస్తుతం అది కొనసాగుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగవచ్చు. అలాగే చూడండి, అతను 2016 నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడో 2016లో స్టార్ట్ చేశాడు, అతడు ఇక్కడ వర్క్ చేయడం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. సో అటువంటి పనులని, అంటే గతంలో ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతూ భవిష్యత్తులో కూడా కొనసాగడానికి అవకాశం ఉన్నటువంటి పనులను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో ఇక్కడ మనం దానిలోనికి డీటెయిల్గా వెళ్ళడానికంటే ముందుగా ఇక్కడ ఆ యొక్క టెన్స్లో ఉపయోగించేటువంటి సిన్స్ ఫర్ అనేటువంటి పదాలను కూడా మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటంటే ఒక యాక్షన్ లేదంటే ఒక పని ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ మంత్లో స్టార్ట్ అయింది, లేదా ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, లేదా ఏ రోజున స్టార్ట్ అయింది, రైట్, ఎన్నో గంటకి స్టార్ట్ అయింది, రైట్, ఏ పూటకి స్టార్ట్ అయింది. సో ఇటువంటివన్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పితే సిన్స్, దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఇక ఈ వైపు వస్తే ఫర్. ఈ ఫర్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటంటే అది స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఇప్పటి వరకు ఎంత పీరియడ్ పూర్తయిందో చెప్పితే దాన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం. దాన్ని చెప్పేటప్పుడు, ఆ పీరియడ్ని చెప్పేటప్పుడు ఆ పీరియడ్ కంటే ముందుగా మనం ఫర్ను ఉపయోగించాలి. ఉదాహరణకి ఒక యాక్షన్ 2016లో స్టార్ట్ అయింది, ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అని అనుకుందాం, రైట్. స్టార్టింగ్ పాయింట్ని చెప్పితే సిన్స్ 2016 అనాలి. అది ఇప్పటి వరకు ఎంత టైం పూర్తయిందో చెప్పితే, ఇప్పుడు ఇది 2020, 16 నుంచి 20 అంటే 4 ఇయర్స్, ఇప్పటి వరకు 4 ఇయర్స్ పూర్తయింది కాబట్టి ఈ పూర్తయిన పీరియడ్ను చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సిన్స్ 4 ఇయర్స్ అనకుండా ఫర్ 4 ఇయర్స్ అని చెప్పేసి అనాలి, రైట్. అలాగే ఉదాహరణకు ఒక యాక్షన్ మార్చిలో స్టార్ట్ అయింది అనుకుందాం, రైట్. ఇది జూన్ కాబట్టి సో మనము మార్చిలో స్టార్ట్ అయిందని చెప్పేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కనుక మెన్షన్ చేస్తే సిన్స్ మార్చ్ అని చెప్పేసి అంటాం, రైట్. ఇప్పుడు ఇది జూన్ కాబట్టి మార్చ్ నుంచి జూన్ వరకు 3 మంత్స్ అయింది కాబట్టి 3 మంత్స్ పీరియడ్ పూర్తయింది కాబట్టి ఇక్కడ సిన్స్ 3 మంత్స్ అనకుండా ఫర్ 3 మంత్స్ అని చెప్పేసి అనాలి. దట్ ఈస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ దిస్ వర్డ్. తర్వాత ఒక యాక్షన్ మండే స్టార్ట్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే అనుకుందాం, రైట్. సో మండే స్టార్ట్ అయింది అంటే మండే నాడు మనం స్టార్టింగ్ పాయింట్ని చెప్తున్నాం కాబట్టి సిన్స్ మండే అంటాం.
ఈరోజు ఫ్రైడే కాబట్టి మండే నుంచి ఫ్రైడే వరకు 5 days పీరియడ్ అయిపోయింది కాబట్టి మనము ఈ ఎంత పీరియడ్ అయిపోయిందో ఇప్పటి వరకు చెప్పాలనుకుంటే ఫర్ 5 days అనాలి, సిన్స్ 5 days అనకూడదు. రైట్, ఆ ఫర్ని ఈ వైపు యూజ్ చేయకూడదు. ఫర్ 2016 ఫర్ మార్చ్ అలా కూడా పెట్టకూడదు, దేనికి దానికే యూజ్ చేయాలి. అలాగే ఒక యాక్షన్ ఉదాహరణకి మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయింది అనుకుందాం. రైట్, 3 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 అవుతుంది అనుకుందాం. రైట్, 3 o'clock స్టార్ట్ అయిందని చెప్పడానికి సిన్స్ 3 o'clock నుండి అని చెప్పొచ్చు. సిన్స్ 3 o'clock అంటే 3 గంటల నుంచి అలా జరుగుతూనే ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు 10 అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 అయింది అనుకుందాం. ఆ 3 నుంచి 10 వరకు అంటే 7 hours అవుతుంది. అప్పుడు మనం ఎంత పీరియడ్ పూర్తయిందో దాన్ని చెప్పాలనుకుంటే ఫర్ 7 hours అని చెప్పొచ్చు. రైట్, ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పాలనుకుంటే సిన్స్ 3 o'clock అని చెప్పొచ్చు. సో ఆ విధంగా రైట్ మనం వీటిని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో మనం చెప్పుకున్నట్టుగా ఒక పని గతంలో స్టార్ట్ కావాలి, ప్రస్తుతం కొనసాగుతూ ఉండాలి, భవిష్యత్తులో కూడా కొనసాగడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. నేను 13 సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను అంటే అప్పుడు ఏదో 13 సంవత్సరాల క్రితం యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. రైట్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. స్ట్రక్చర్ గమనించండి, ఐ అంటే సబ్జెక్టు, హ్యావ్కి ఇక్కడ హ్యావ్ రాసాం, బీన్కి బీన్ రాసాం, V4కు టీచ్ అనేటువంటి V1కి ఇంగ్ ఫామ్ చేరిస్తే V4 అవుతుంది. ప్రతి V1కి ఇంగ్ ఫామ్ ఐఎన్జి ఇంగ్ చేరిస్తే అది V4 అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తూనే ఉన్నాను. ఎప్పటి నుండి? ఫర్ 13 years, గత 13 సంవత్సరాలుగా. రైట్, ఈ వైపు చూద్దాం. అతను 2016 నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అతను అంటే హీ. రైట్, 2016 నుండి అది చివరికి వస్తుంది, దాన్ని వదిలేద్దాం. ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్. అతను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి? సిన్స్ 2016, 2016 నుండి. ఎప్పుడు పని అతడు చేయడం స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ పాయింట్ని చెప్తున్నాం కాబట్టి సిన్స్ 2016. ఒకవేళ ఆ స్టార్టింగ్ పాయింట్ని చెప్పకుండా ఇది 2020 కాబట్టి ఇప్పటి వరకు ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉండబట్టి 4 years అవుతుందని మనం చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 4 years అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 2020 కాబట్టి 16 నుంచి 20 వరకు 4 years కాబట్టి 4 years పీరియడ్ పూర్తయింది కాబట్టి ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 4 years అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్నే చెప్తున్నాం కాబట్టి ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2016. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. రైట్, ఇక్కడ 13 సంవత్సరాల పీరియడ్నే చెప్తున్నాను కానీ ఎప్పుడు నేను స్టార్ట్ చేశానో ఆ స్టార్టింగ్ పాయింట్ చెప్పట్లేదు కాబట్టి ఫర్ యూజ్ చేశాను. రైట్, రెండో ఎగ్జాంపుల్, మీరు 2015 నుండి ఈ వ్యాపారము చేస్తూ ఉన్నారు. రైట్, మీరు అంటే యూ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ బిజినెస్, ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ బిజినెస్, ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? సిన్స్ 2015. ఇక్కడ నేను సిన్స్ ఎందుకు ఉపయోగించానంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందో స్టార్టింగ్ పాయింట్ని తీసుకున్నాం. సో మనం స్టార్టింగ్ పాయింట్ని తీసుకున్నప్పుడు సిన్సే యూజ్ చేయాలి, మనకు తెలుసు అది సిన్స్ 2015. రైట్, సిమిలర్లీ ఆమె గత 3 నెలలుగా ఆ పరీక్ష కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది. ఆమె గత 3 నెలలుగా ఆ పరీక్ష కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది అంటే 3 నెలల క్రితమే ఆమె స్టార్ట్ చేసింది, ప్రస్తుతం కొనసాగుతుంది ఆమె ప్రిపరేషన్, భవిష్యత్తులో కూడా కొనసాగవచ్చు. రైట్, షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. ఆమె ఆ యొక్క పరీక్ష కొరకి ప్రిపేర్ అవుతూనే ఉంది. ఎంతకాలంగా? ఫర్ 3 months, గత 3 నెలలుగా. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ పెట్టాం, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ పెట్టాం. రైట్, సో ఇక్కడ ఫర్ ఎందుకు పెట్టామంటే 3 months అనేది ఒక పీరియడ్, స్టార్టింగ్ పాయింట్ కాదు, ఒక పీరియడ్ కాబట్టి ఫర్ పెట్టాం. రైట్, లెట్ us look at another example. వారు గత 3 రోజులుగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వారు గత 3 రోజులుగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇది పాయింట్ ఆఫ్ టైం కాదు, ఇది పీరియడ్ ఆఫ్ టైం. రైట్, సో కాబట్టి ఫర్ పెట్టాలి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. రైట్, ఇది దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి రాదు, ఇది థర్డ్ పర్సన్ బట్ ప్లూరల్ కిందికి వస్తుంది కాబట్టి హ్యావ్. రైట్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 days. గత 3 రోజులుగా వారు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు, రేపు కూడా ఆడొచ్చు. సో ఆ విధంగా. సిమిలర్లీ ఇక్కడ చూడండి, సోమవారం నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే.
ఎప్పటి నుండి అది ఒక పని జరుగుతుందో చెప్తున్నాం. ఎప్పటి నుండి జరుగుతుందో ఆ స్టార్టింగ్ పాయింట్ని చెప్తే సిన్స్, రైట్? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఒకవేళ ఈరోజు ఫ్రైడే అనుకోండి, మండే నుంచి ఫ్రైడే వరకే 5 days అవుతుంది కదా. సో 5 days అయినప్పుడు ఇప్పటి వరకే 5 days అవుతుంది వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది అని చెప్పాలనుకుంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 5 days అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పీరియడ్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం కాబట్టి. కానీ స్టార్టింగ్ పాయింట్నే చెప్పితే సిన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన విధంగా ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 types ఆఫ్ సెంటెన్సెస్. ఈ 2 రకాల సెంటెన్సెస్ మధ్యలో ఒక స్పష్టమైనటువంటి తేడా ఉంది, రైట్? సిన్స్, ఫర్, వీటిని ఆ విధంగా ఉపయోగిస్తాం. సో ఈ యొక్క టెన్స్కి ఒకటే సందర్భం ఉంది, అదేంటంటే ఒక పని గతంలో ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతూ ఉంటూ గతంలో కూడా కొనసాగడానికి అవకాశం ఉన్నప్పుడు అటువంటి పనులను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది 13 years ఉంది, ఇక్కడ 2016 ఉంది, అంటే చాలా లాంగ్ పీరియడ్, రైట్? ఇక్కడ 3 months లాంగ్ పీరియడ్. అంటే ఈ టెన్స్ని ఓన్లీ లాంగ్ పీరియడ్కే ఉపయోగించాలా సార్ అంటే అలా కాదు. లాంగ్ పీరియడ్ కానీ కాదు, షార్ట్ పీరియడ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ షార్ట్ పీరియడ్కి ఎలా ఉపయోగించాలంటే, ఉదాహరణకి చూడండి, ఒక చైల్డ్ ఉంది, 10 నిమిషాలు అదే కంటిన్యూస్గా అదే పనిగా ఏడుస్తుంది అనుకోండి, అది న్యాచురల్, రైట్? ద చైల్డ్ ఈస్ క్రయింగ్ అని చెప్పేసి అనొచ్చు, 10 నిమిషాలే కాబట్టి. అదే చైల్డ్ 2 గంటలు లేదా 3 గంటలు అదే పనిగా ఏడుస్తూ ఉందనుకోండి, అదే న్యాచురల్ కాదు, అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకోవాలి. సో అటువంటప్పుడు మనం న్యాచురల్ దానికంటే భిన్నంగా ఉంది, ఎక్కువగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ విధంగా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ క్రయింగ్ ఫర్ 3 hours. ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్ ఫర్ 3 hours. 3 గంటలుగా ఒక పాప ఏడవడం అనేది అది న్యాచురల్ కాదు, రైట్? అంటే అది సహజంగా అది అందరూ యాక్సెప్ట్ చేసేది కాదు, రైట్? సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, షార్ట్ పీరియడ్కే ఇది ఓన్లీ లాంగ్ పీరియడ్కే పరిమితం అని మీరు అనుకోవద్దు, రైట్? సో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి మా ఫ్రెండ్ కొరకు నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, అతను ఇంకా రావట్లేదు. 2 hours అనేది అన్ని పీరియడ్స్తో పోల్చుకుంటే చిన్నదే కావచ్చు, కానీ వెయిట్ చేయడం అనేది అక్కడ నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం, కానీ 2 గంటలు 3 గంటల పాటుగా వెయిట్ చేస్తూ ఉన్నామంటే అది కొంచెం ఓవర్. కాబట్టి సో అటువంటి ఎక్కువగా అవుతున్నవి అనేటువంటి యాక్షన్స్కి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి, whether it is a long period or it is a short period. So this is the clear information about this present perfect continuous tense. Dear friends, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి కొన్ని సెంటెన్సెస్ మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. వెన్ యూ ప్రాక్టీస్ దెమ్ మోర్, యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ become very fluent while speaking or while writing examinations or whatever it may be. మీరు ఎప్పుడైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వాటిపైన వస్తుంది, మీరు ఈజీగా ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడతారు. సో డియర్ ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు వాటిని ఇప్పుడే లైక్ చేయండి, మీరు ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు అర్థమైందని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కూడా నాకు అర్థం కాలేదు, పలానా దగ్గర నాకు అర్థం కాలేదని మీరు చెప్పండి. I will try to give you some solution. I will try to give you some more explanation. Right? I thank you all for your patient listening.